టీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. స్టేజ్ మీద నుంచి పడిపోతూ ఉండగా పట్టుకున్న సెక్యూరిటీ వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్సలు చేసిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని డిశ్చార్జ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మూ కత్వాలో ప్రసంగిస్తూ వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్నవారు ఖర్గేను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపి మిగిలిన కొద్దిసేపు ప్రసంగాన్ని ముగించారు. జస్రోటా అసెంబ్లీ నియోజకవర్గంలోని బర్నోటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేదికపై ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ఆయన్ని పడిపోకుండా పట్టుకుని సీట్లో కూర్చోబెట్టి తాగడానికి నీటిని అందించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం కూర్చునే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మళ్లీ మధ్యలో ఆపేశారు. మళ్లీ లేచి నిలబడి పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిలబడి ఉండగానే 2 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రసంగం తర్వాత వెళ్లే టైంలో నాకు 83 ఏళ్లు, నేనంత తొందరగా చనిపోను, మోడీని అధికారం నుంచి దించే వరకు చనిపోను అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత ఖర్గేకు వైద్యులు చికిత్సను అందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనపై ఖర్గే కుమారుడు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియాలో స్పందించారు. शुरू कर दीजिए। इधर 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 जय जवान। आप सबको हमारे शहीद हेड कांस्टेबल को श्रद्धांजलि देने के लिए मैं प्रार्थना। ఇదిలా ఉంటే తన ప్రసంగంలో మల్లికార్జున ఖర్గే బీజేపీపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఎన్నికలు జరపాలని కోరుకోలేదు అన్నారు. వారు కావాలంటే ఏడాది 2 ఏళ్లలోపు ఎన్నికలు నిర్వహించి ఉండేవారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రిమోట్ కంట్రోల్డ్ ప్రభుత్వాన్ని నడపాలనుకున్నారని ఖర్గే బీజేపీపై విమర్శలు చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు లోనయ్యారు. స్టేజ్ మీద నుంచి పడిపోతూ ఉండగా పట్టుకున్న సెక్యూరిటీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్సలు చేసిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని డిశ్చార్జ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మూ కత్వాలో ప్రసంగిస్తూ వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్నవారు ఖర్గేని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపి మిగిలిన కొద్దిసేపు ప్రసంగించి ముగించారు. జస్రోటా అసెంబ్లీ నియోజకవర్గంలోని బర్నోటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేదికపై ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ఆయన్ని పడిపోకుండా పట్టుకుని సీట్లో కూర్చోబెట్టి తాగడానికి నీటిని అందించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం కూర్చునే చోటు నుంచే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మళ్లీ మధ్యలో ఆపేశారు. మళ్లీ లేచి నిలబడి పార్టీ నేతలు ఆయన్ని పట్టుకుని నిలబడి ఉండగా 2 నిమిషాల పాటు ప్రసంగించారు ఖర్గే.